విశాఖ వేదికగా దాదాపు 4 ఏళ్ల తర్వాత జరుగుతున్న వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మ్యాచ్ నిర్వహణ కోసం ఇప్పటికే దాదాపుగా అంతా సిద్ధమైపోయింది. అయితే వాతావరణంలో మార్పుల నేపథ్యంలో మ్యాచ్ పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నేడు రేపు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ సూచించడంతో క్రికెట్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురైన వేళ ఏసీఏ వీడీసీఏ పిచ్ క్యూరేటర్ నాగమల్లయ్య శుభవార్త చెప్పారు. వర్షం పడినా సరే నిమిషాల్లో సిబ్బందితో వాటర్ క్లియర్ చేసి పిచ్ ను అందిస్తామని తెలిపారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. గంటల్లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగేటువంటి వన్డే మ్యాచ్ కి ప్రస్తుతం వరుణుడు ఆటంకంగా మారాడు. అయితే ఈ ప్రభావం ఆ రోజు ఎలా ఉండబోతుంది, ఒకవేళ వర్షం కురిసినా సరే గ్రౌండ్ అంతా కూడా క్లియర్ చేసే విధంగా వాటర్ ఏదైనా సరే ఉంటే మాత్రం దాన్ని వెంటనే క్లియర్ చేసే విధంగా ఇప్పటికే సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లను చేసుకోవడం జరిగింది. గతంలో కూడా చాలా వరకు మ్యాచెస్ జరిగాయి. అప్పుడు కూడా ఏదైనా వర్షం పడితే అంతే త్వరగా వాటర్ని క్లియర్ చేయడం అంతా చేసుకున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగేటువంటి ఏసీఏ వీడీసీఏ స్టేడియం వద్ద ఉన్నాం. ప్రస్తుతం చూసుకోవచ్చు, గతంలో కూడా చాలా వరకు మ్యాచ్లు జరిగాయి. ఇక్కడ దాదాపుగా ఇండియానే 90% కూడా విన్నింగ్ వరించింది. ఇప్పుడు కూడా మంచి క్లైమేట్లో ఈ మ్యాచ్ జరగబోతుందని కూడా అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పిచ్ క్యూరేటర్ నాగమల్లయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం. సార్ నమస్తే సార్, ఎలా ఉండబోతుంది? ఈ వాతావరణం చూసుకుంటే సడన్గా చేంజెస్ వచ్చాయి. అభిమానులు కూడా ఇప్పటికే టికెట్స్ అన్ని కూడా కొనుక్కున్నారు. వాళ్ళు కూడా కొంచెం గందరగోళం ఏర్పడింది. మ్యాచ్ ఒకవేళ జరిగిన ఆ రోజు వచ్చినా సరే వర్షం పడితే ఎక్కడ మ్యాచ్ అయిపోతుందని ఒక ఆందోళన ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఆ రోజు వర్షం పడితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? యాక్చువల్గా మన గ్రౌండ్ ఈ అవుట్ఫీల్డ్ అంతా కూడా శాండ్ బేస్డ్ అండి. మా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, శాండ్ బేస్డ్ అవుట్ఫీల్డ్. కాబట్టి ఇక్కడ ఆ ప్రాబ్లం, వర్షం పడినా కూడా ఆ ప్రాబ్లం లేదు. అది కాకుండా మొత్తం గ్రౌండ్ అంతా కవర్ చేస్తున్నాం. మ్యాచ్ అయిపోయిన వెంటనే కూడా కవర్స్ తీయడానికి అవసరమైన సిబ్బంది ఉన్నారు. దాని తర్వాత కూడా సూపర్ సాఫర్స్ తిప్పి ఇమీడియట్గా పిచ్కి మ్యాచ్కి ఈ గ్రౌండ్ అంతా రెడీ అయ్యే మాదిరిగా ఏర్పాట్లన్నీ చేసుకుంటాం. అంటే గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఏర్పడింది సార్? అంటే వర్షం పడిన రోజులు కానీ కొన్ని మ్యాచ్లు దేని కూడా ఉంది, కానీ పూర్తిగా ఆ రోజు ఒకవేళ చినుకులు పడి తర్వాత ఆగిపోయినా సరే మనం ఎంత టైంలో క్లియర్ చేసే అవకాశం ఉంటుంది? ఇంతకుముందు కొన్ని మ్యాచ్లు చేసాం. అలాగా ఒక మధ్యలో వర్షం వస్తే కవర్స్ తీసి మళ్ళీ ఇమీడియట్గా మ్యాచ్లు ఆడి 2-3 మ్యాచ్లు అలాగ ఆడించాం. దాని గురించి ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా మ్యాచ్ రేపు వర్షం ఉంది, ఎల్లుండి వర్షం ఉంది అంటున్నారు. అయినా కూడా మేము 100% కవర్ చేస్తాం. రేపు ఎల్లుండి మధ్యాహ్నం నుంచి కూడా క్లియర్ వెదర్ ఉంది. మనకు 100% మ్యాచ్ జరిగే అవకాశం అయితే ఉంది, నో డౌట్. అభిమానుల్లో కూడా ఒక ఆందోళన ఉంది. వర్షం పడితే ఎక్కడ దాదాపుగా 4 సంవత్సరాల తర్వాత జరుగుతున్న వన్డే మ్యాచ్, గత జూన్లో కూడా ఒక మ్యాచ్ జరిగినప్పటికీ వన్డే మ్యాచ్ ఫుల్ ప్లేజ్గా ఒక 50 అవర్స్ జరుగుతాయి. అంతా కూడా చూసి ఎంజాయ్ చేయాలని వస్తున్నారు. ఒకవేళ వర్షం పడితే అనేసి ఒక టెన్షన్ ఉంది. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పబోతున్నారు అభిమానులకి? ఆ టెన్షన్ గురించి ఎవరు ఏమరి కనక్కర్లేదు. తప్పకుండా 100% మ్యాచ్ అయితే జరుగుతుంది. ఇది ప్రస్తుతం అయితే మాత్రం మనం చూసుకోవచ్చు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చూసుకున్నాయి. ఇప్పటికే ఏదైతే ఆస్ట్రేలియా డగౌట్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇండియా అన్నిటికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా క్లియర్గా పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి. మొత్తం స్టేడియం కెపాసిటీ చూసుకుంటే దాదాపు 27 మంది కూడా చూసే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పటికీ మనం గత మ్యాచ్లు కూడా ప్రీవియస్ మ్యాచెస్ ఒకవేళ పరిశీలిస్తే సుమారు ఇక్కడ 10 మ్యాచ్ల వరకు కూడా జరిగాయి. అన్నింటిలో కూడా ఇండియానే వరించినటువంటి పరిస్థితి ఉంది. 90% వరకు కూడా ఈ మ్యాచెస్ అన్నింటిని కూడా చేసింది. ప్రస్తుతం ఒకవేళ పిచ్ కండిషన్ చూసుకుంటే మొత్తం ఒక ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. ఇది కూడా ఇండియాకి అచ్చొచ్చే వాతావరణం కాబట్టి ఇప్పటికే చూసుకోవచ్చు. గ్రౌండ్కి సంబంధించి ఇప్పటికే మనం చూసుకోవచ్చు అన్ని ఏర్పాట్లు. అంటే ఒకవేళ వర్షం పడినా సరే గ్రౌండ్ సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నట్టు ఫుల్ ప్లేజ్డ్గా ఇక్కడ అంతమంది కూడా ఏదైతే వర్షం పడినా సరే వెంటనే కవర్ చేయడానికి పరదాలను, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఏదైతే ఇంటర్నేషనల్ స్థాయి ఉన్నటువంటి స్టేడియం కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ కూడా వెంటనే వర్షం పడినా సరే వితిన్ మినిట్స్లో ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్లో కూడా పూర్తి స్థాయిలో క్లియర్ చేసే అన్ని ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకోవచ్చు 27,000 మంది కెపాసిటీ ఉన్నటువంటి స్టేడియం కాబట్టి ఆ రోజు అభిమానులు కూడా వర్షం మీద కాస్త ఆందోళన కలిగించినప్పటికీ అటువంటి ఆందోళన ఏమి కూడా చెందాల్సిన అవసరం లేదని పిచ్ క్యూరేటర్ నాగమల్లయ్య అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏదేమైనా మరికొన్ని గంటల్లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగేటువంటి వన్డే మ్యాచ్కి మాత్రం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఇప్పటికే ఏదైతే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నటువంటి ఏసీఏ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ప్రతినిధులు అంతా కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మరికొన్ని గంటల్లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగేటువంటి మ్యాచ్కి మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగే అభిమానులు కూడా ఇప్పటికే భారీ సంఖ్యలో బయట ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదేమైనా ఈ సండే అంటే ఈ మ్యాచ్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకోవడంతో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఉత్సాహం కనిపిస్తుంది. కెమెరామ్యాన్ రవితో చిరంజీవి.